మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ పాదాల చెంత మేమున్నాము. మా ప్రతి బలహీనతను ఎరిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, నీవు తప్ప మాకు ఆధారము, మమ్మను బాగుగా ఎరిగిన దేవుడుగా నీవు తప్ప మాకు క్షేమము ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేరు. ఈ సమయమందు ప్రభువా, నీ వాక్కు కొరకు మీ ఆత్మ సహాయాన్ని కోరుతూ ఉన్నాం. మనుషుల పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, అంతరంగాలు ఎరిగిన దేవుడు, మా అవసరతలు ఎరిగిన దేవుడు, మా స్థితిగతులను, మా పరిస్థితులను మీరు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము ముగింపులోకి మేము వచ్చి ఉండగా ప్రభువా, గడిచిన దినాలు మీ క్షేమం లేకపోతే, మీ కటాక్షం లేకపోతే, మీ కృప లేకపోతే ఈ సమయం లేదు, ఈ తరుణం లేదు. ఎందరో గతించిపోయిన వారు ఉండగా వారి వల్ల మేము ఉండకుండా, మేము నమ్మదగిన వారం కానప్పటికీ నమ్మదగిన దేవుడుగా అనుదినము అనుక్షణము మీ వాత్సల్యత చూపిస్తూనే ఉన్నారు. దేవా, ఈ సమయమందునైనా మీ ముందే మేము ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. నెమ్మది సహాయాన్ని మీరు దయచేయండి. నీ కృపలోనైనా మేమందరము ముందుకు కొనసాగగలిగిన సామర్థ్యము, బలమును మీరు మాకు ప్రసాదించి, మీ ఆత్మ సహాయం ద్వారా మా ముందున్నటువంటి నూతన సంవత్సరం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, మరొకసారి మీ పాదాల దగ్గర వాక్యమే ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడి, రెండంచులు గల ఖడ్గంగా విభజించిన ఆయన మా జీవితాలను పరిశుద్ధపరిచి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చాలండి. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి ఉన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలండి. ఈ సండే యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. 2025 లాస్ట్ సండే, జస్ట్ ఇయర్ చేంజ్ అంతే మాత్రమే. అయితే ఇక్కడ గమనిస్తే ఇయర్ లాస్ట్ సండే మరి ఎన్నో విషయాల్లో మనం ఆలోచన చేసుకున్నటువంటి ఎన్నో విషయాలు మన ముందు ఉంటాయి. గడిచిన దినాలు, ఈ గడిచిన దినాల్లో చేయలేకపోయినవి కూడా ఎన్నో ఉంటాయి. చేసినవి కొన్ని ఉంటాయి, చేయలేకపోయినవి కూడా కొన్ని ఉంటాయి. ఇది భౌతికమైన విషయం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మీయంగా కూడా ఎన్నో విషయాల్లో చేద్దామనుకొని చేయలేకపోయినవి కూడా ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిగత జీవితం. అయితే ఒక భక్తుడు, ఆయన ఎవరో కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మాట ఏంటంటే, నేను ఏదైనా చేయాలన్నా, నేను ఏదైనా చేయగలను అన్నా, నేను ఏదైనా చేస్తాను అన్నా అది ఒక దేవుని వల్ల మాత్రమే సాధ్యము అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే,
నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ప్రతి కమిట్మెంటు, నీ ప్రతి తీర్మానం నువ్వు ఎప్పుడు దాన్ని సాధించగలవు అని అంటే, ప్రభు వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ద్వారా మాత్రమే. ఆమెన్. అయితే ఇక్కడ గమనిస్తే ఈ వచనం ఒకే వచనం మనం చదువుకున్నాము. ఆ ఒక వచనంలోనే మనం గమనించాల్సిన కొన్ని ఆత్మీయ సంగతులు కనబడుతున్నాయి. 13వ వచనాన్ని మనం మరొకసారి కనుక చూస్తే అక్కడ ఎవరెవరు కనబడతారో ఒకసారి ఆలోచన చేయండి. వాక్యంలోంచి చూసి ఎవరెవరు ఉన్నారు అక్కడ? చెప్పండి, ఎవరున్నారు? నేను, తర్వాత నన్ను బలపరచువాడు అనగా దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని ఆత్మీయ సంగతులను ఈరోజు మనం ఎలాగ మనం సమస్తము చేయగలమో అని ఆలోచన చేస్తే, మొట్టమొదటగా ఎక్కడి నుండి ప్రారంభిస్తున్నాం అంటే 13వ వచనాన్ని చూసినప్పుడు నన్ను అన్నమాట. కీర్తనలు 23వ కీర్తన అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 23వ కీర్తన మొదటి వచనాన్ని కనుక మనం చదువుకుంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అక్కడ కూడా ఎవరున్నారు చెప్పండి? నా అనగా నేను, దేవుడు. ఈ ఉదయకాలం మనకు అర్థం కావాల్సినటువంటి వాక్య సత్యం ఏంటి అంటే, దేవుడు ఏదైనా చేయాలి అంటే ముందు ఎవరు ఉండాలి? దేవుని దగ్గర నేను ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందు నేను లేకుండా దేవుడేమీ చేయలేడు. చాలామంది నేనుండను అక్కడ, కానీ దేవుడు చేయాలి. ఈ క్రిస్మస్కి కూడా నేను అంటే అన్యులైన వారు, ప్రభువుని ఎరగని వారు కొంతమంది ఏం చేస్తారంటే, మందిరానికి వచ్చేటటువంటి కొంతమందితో అనుబంధం కలిగిన వారు ఏం చేస్తారు అంటే కానుకలు పంపిస్తూ ఉంటారు. క్రిస్మస్ కానుకను, బియ్యాలను, లేకపోతే ఇంకా ఇతర వారు మందిరానికి రారు. దేవుడు అంటే ఇష్టమే, కానీ మందిరానికి రారు. కాదు, మందిరానికి ఏదన్నా పంపిస్తూ ఉంటారు. వారు చేస్తున్న దాంట్లో వారికి కరెక్టే అది. ఎందుకంటే వారికి దేవుడు తెలియపోయినా, దేవుడు అంటే ఏదో ఒక సమయాల్లో రుచి చూసి కొంత గొప్ప అనుభవాలు కలిగి, అంటే లోతైనటువంటి అనుభవాలు కాదు కానీ దేవుడి దగ్గరకు వస్తే ఇది చేస్తారు. దేవుడిని ఎప్పుడో అడిగాను నేను, దేవుడు ఎప్పుడో నేను ఇలా కోరుకున్నాను, మా అబ్బాయికి ఇది కావాలని, లేకపోతే మా అమ్మాయికి ఇది కావాలని అనుకున్నాను, లేకపోతే ఆరోగ్యం బాగుంటే ఇద్దాం, కానుక ఇద్దాం అనుకున్నాను అని అనుకొని ఇచ్చిన వాళ్ళు, పంపించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ వరకు అక్కడితోనే అయిపోయింది. అయితే దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం, దేవుని పాదాల దగ్గర పెరిగినటువంటి మనం దేవుని దగ్గర ఉండకుండా అన్నీ దేవుడే చేయాలి అని అనుకుంటే అది ఎప్పటికీ కూడా సాధ్యము కాదు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఎప్పుడు నిన్ను బలపరచగలడు అంటే, నీకు దేవునికి ఏముండాలి అంటే వ్యక్తిగత అనుబంధం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ద పర్సనల్ రిలేషన్షిప్ అంటారు. పర్సనల్ రిలేషన్షిప్ ప్రభుతో నీకు ఉండకుండా, దేవునితో అనుబంధం లేకుండా, దేవుని సన్నిధిని వెతకకుండా, దేవుని పాదాలు పట్టుకోకుండా, అదేంటండి భర్త అనొచ్చు, మా భార్య మంచి ప్రార్థనా పరురాలండి. నీ భార్య మంచి ప్రార్థనా పరురాలే, వాస్తవమే. కానీ నీవెక్కడున్నావు? నీ ప్రార్థన ఎక్కడుంది? ఇంకెవరైనా అనొచ్చు, నా భర్త మంచి ఆత్మీయుడండి అని. నీ భర్త మంచి ఆత్మీయుడే, నీ ఆత్మీయత ఏంటి? పర్సనల్ రిలేషన్షిప్ లేకుండా, తల్లిదండ్రులు మంచి ప్రార్థనా పరులు అవ్వచ్చు. ఒక్కొక్క ఇంటిలో వేకునే తల్లిదండ్రులు లేచి ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అదే ఇంటిలో ఎవరిల్లైనా సరే, నేను వారు ఈరని నేను చెప్పట్లేదు, కానీ అదే ఇంట్లో వారి పిల్లలు ప్రార్థనలేమి కలిగిన వారు
అనేకులు ఉన్నారు. కానీ భక్తి విషయానికి వచ్చేసరికి ఎంత తల్లిదండ్రులు ప్రార్థన చేసినా పిల్లల దగ్గరకు వచ్చేసరికి వారికి దేవునితో ఏముండాలి అంటే వ్యక్తిగత అనుబంధము ఉండాల్సిందే. రండి, వాక్యంలోంచి చూస్తే దేవుడు నిన్ను బలపరచగలడు, కానీ నీకు దేవునికి ఏముండాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ నుండి ఆయన కోరుకుంటుంది ఏమిటి అంటే వ్యక్తిగత అనుబంధాన్ని కోరుకుంటున్నాడు. రండి, ఆ వాక్యాలు మనం గమనిస్తే ఏంటి ఆ వ్యక్తిగత అనుబంధం ప్రభు కోరుకుంటుంది అంటే యాకోబు పత్రిక, నేను అన్న మాటను గుర్తు చేసుకోండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడెను. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనిస్తే 5వ వచనంలో మీలో, వినాలి వినాలి వినాలి, ఇక్కడ ఉన్నవారందరూ మనము అని అనుకోవచ్చు, అవునా కదా? మనము ఇప్పుడు సమూహంగా ఉన్నాం, సంఘంగా ఉన్నాం, మనము. అదే మాట కొద్దిగా ఒక వచనం ముందుకు వచ్చినప్పుడు మీలో తర్వాత ఎవరికైనా అన్న ఉందా? ఎవరికైనా అని ఉందా? చెప్పాలి. అరే మీలో అంటే అందరిలో, కానీ ఎవరికైనా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరైతే తాను వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడతారో, దేవుణ్ణి అడుగుతారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే ధారాళంగా దయచేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. గత సంవత్సరం అంటే ఇక ముగింపులోకి వచ్చాం కనుక, నీ పర్సనల్ రిలేషన్షిప్కి దేవునితో నువ్వు వేసుకునేటటువంటి ఆ యొక్క వ్యక్తిగత అనుబంధం విషయంలో నువ్వు ఎన్ని మార్కులు వేసుకోగలవు? ఒకవేళ 100కి ఎన్ని మార్కులు వేయగలుగుతావు? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, నీకు దేవునితో వ్యక్తిగత అనుబంధం లేకుండా తల్లిదండ్రుల ప్రార్థనల మీదో, భర్త ప్రార్థన మీదో, భార్య ప్రార్థన మీదో, లేకపోతే సేవకురాల ప్రార్థన మీదో జీవితాలు గడిపేస్తూ నాకు ఇది జరగలేదు, నాకు ఇది కాలేదు, ఇది రాలేదు, ఇది జరగలేదు అని నువ్వు ఒకవేళ అనుకొని ఉంటే, ద రీజన్ దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దేవునితో ఏముండాలి అంటే వ్యక్తిగత అనుబంధం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అదేంటండి ఫ్యామిలీగా మరి తల్లిదండ్రుల ప్రార్థన చాలదా అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. నీకు ఆ ప్రార్థనా వాతావరణాన్ని లేకపోతే దేవుణ్ణి ఇవ్వడానికి దేవుడు కృప చూపించి, ఆ తల్లిదండ్రులు రక్షణ పొందిన వారుగా దేవుడు చేసి, రక్షించబడినటువంటి కుటుంబంలో నువ్వు పుట్టడానికి దేవుడు ఒక ప్రణాళిక వేసి, నిన్ను అన్య జీవితంలోంచి, అసలు అన్య జీవితం అంటే ఏంటో తెలియకుండా సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించే కుటుంబాన్ని దేవుడు ఇచ్చి నీకు ముందే మార్గాన్ని సరళం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి నాకు సండే స్కూల్ అనుభవం లేదు, అందుకే కొద్దిగా సండే స్కూల్కి నేను దూరంగా ఉంటాను అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడంలో నేను కొంత ఫెయిల్యూరే. ఎందుకంటే సండే స్కూల్ అనుభవం ఉన్నవాళ్ళు, సండే స్కూల్లో పరిచయలో ఉన్నవారు చాలా సహనం అవసరం. టీచర్స్ ఉన్నారా ఇక్కడ? టీచర్స్ తెలుసు ఎంత సహనం అవసరం వాళ్ళకి. ఏమండి, చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ మాట ఎందుకు ఆలోచన చేస్తున్నాం అంటే, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నాకు కూడా చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి ఉంటే ఎంత బాగుండో. ఎందుకంటే సేవకురాలకు 3 పిల్లలు మీకు తెలుసు, వాళ్ళు సండే స్కూల్ అనుభవంలో పెరిగారు. వాళ్ళకి స్వతహాగా దేవుని మాటలను పంచుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని బాల్యం నుండే వారికి ఇవ్వడం జరిగింది. వాయిద్యాలు కూడా ఏ ట్రైనింగ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి రమేష్ గారు
రమేష్ గారు, పాల్ దినకర్ వాళ్ళ డాడీ, నేను బాప్తిజం పొందిన నెక్స్ట్ మీటింగ్స్ అప్పుడు అనుకుంటాను, ఇద్దరం ఒక నెల నేర్చుకోవడానికి వెళ్ళాం కాంగో. అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి 3 డ్రమ్స్ ఉన్నాయి కదా, దాన్ని కాంగో అంటారు. ఒక నెల నేర్చుకోవడానికి వెళ్ళాం. మీటింగ్స్ జరుగుతున్నాయి. నేర్చుకున్న దానికి స్వతహాగా వచ్చిన దానికి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నాను. అప్పట్లో 4/8 అనేవాళ్ళు, అంటే స్పీడ్ సాంగ్స్కి 4/8 ప్లే చేస్తూ ఉంటారు. ఆ పాటలు అయితే కొట్టేవాళ్ళం. ఒక నెల రోజులు ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా ఆ పాటకైతే కొట్టేవాళ్ళం. కొద్దిగా ఏదైనా స్లో సాంగ్స్ వచ్చాయనుకోండి, ఇద్దరం ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇది నేర్చుకున్న విధానం. స్వతహాగా వచ్చిన విధానం ఏంటో తెలుసా? స్వతహాగా వచ్చినటువంటి విధానం దాన్ని ఎవరు తీసివేయలేరు, అది ఇమిడిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, ఆ అనుభవాలు దేవుడు మీకు ఇచ్చాడు. క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ తల్లిదండ్రులు దేవుని నామాన్ని స్తుతించడానికి తగినటువంటి అనుకూలతలు, ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలు దేవుడు ఇచ్చినప్పటికీ చాలామంది నేటి దినాల్లో దాన్ని ఎరగని వారుగా నష్టాలు చూస్తున్నటువంటి వారు ఎంతోమంది నేటి దినాల్లో చూస్తున్నాం. అందుకే ప్రభువు చెప్తున్నాడు, నీకు సాధ్యమే, నువ్వు చేయగలవు. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, ఎందుకు ఫలితాన్ని చూడలేకపోతున్నావు అంటే, వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నట్టు మాట ఏంటంటే, నీకు దేవునితో ఏముండాలి అంటే పర్సనల్ రిలేషన్షిప్, అనగా వ్యక్తిగత అనుబంధం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంది, చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారు? వాక్యం స్పష్టంగా చెప్తున్నమాట, ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఏమండి, నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నానండి, ఒక్కలారా నేను చాలా ప్రేమిస్తున్నానండి చెప్తావా? చెప్పాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొంట. నీ ప్రేమను దేవుడు ఎలా కొలిచాడు అంటే, నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా ఆయన ఆజ్ఞలను గైకొంటున్నావు. అక్కడ అదే అంటాడు కదా, ఏమంటున్నాడు ఆయన? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా దేవుడు మీతో నివసించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? మీరు ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నేను ఒక మాట అడిగినా, ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది, మరొక సంవత్సరం వస్తుంది, రక్షణ అనుభవం లేకుండా అడుగు పెడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? రక్షణ ఆనందం లేకుండా అడుగు పెడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? మీకు తెలుసో తెలీదో, జనవరి 1 మనకేమున్నాయంటే బాప్తిజాలు ఉన్నాయి. ఒక చిన్నవాడు ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాడు, తర్వాత ఒక పాప ఇంటర్మీడియట్కి వచ్చింది. వారు బాప్తిజం కొరకు సిద్ధపడుతున్నారు. ఇదేమో ఇన్సిస్ట్ అంటే ఏంటో తెలుసా? బలవంతంగా రుద్దేది కాదు, బలవంతంగా మారని చెప్పేది కాదు. బలవంతంగా మార్చగలిగిన వారు ఎవరు లేరు. సేవకుల కుటుంబం అయినా, లేకపోతే పెద్దల కుటుంబం అయినా, లేకపోతే ఇంకా సోకాల్డ్ పెద్దవారు ఎవరైనా బలవంతంగా మార్చితే ప్రయోజనం లేదు. ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు,
బాప్తిజం ఇవ్వండి, మా అబ్బాయికి బాప్తిజం ఇవ్వండి, మా అబ్బాయికి బాప్తిజం ఇవ్వండి అని. బాప్తిజం తీసుకోవడం గొప్ప విషయం కాదు, మారు మనసు అనేది ప్రాధాన్యమైనది. ఎందుకో తెలుసా, బాప్తిజం తీసుకొని కూడా తొలగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మారు మనసు పొందిన వారు, ఈ దినం ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడంటే, మీరు ఆయన ప్రేమిస్తున్నారంటే ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మన కొరకు తండ్రిని ఏం చేస్తాడంట, వేడుకుంటాడంట. అక్కడ రాయబడింది చూడండి. ఆయన అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆర్ధనకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది మేము అనుకుంటారు, మేము ఒంటరి వాళ్ళం అనుకుంటారు. కానీ దేవుడు వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే, మనం ప్రభువుని అంగీకరించిన వారు ఎవ్వరం కూడా ఒంటరి వారు ఎప్పటికీ కాము. ఆమేన్. కారణం ఏంటంటే, నేను ఆదరించడానికి ఆదరణకర్త ఉన్నాడు. విజయవాడలోనే ఒక డాక్టర్స్ ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ అంతా ముందు రోజు, మీరు కూడా వినే ఉంటారు, అది ముందు రోజు అందరితో మాట్లాడారు, మామూలుగానే మాట్లాడుకొని ఏం జరిగిందో తెలియదు. నెక్స్ట్ డే డోర్స్ ఓపెన్ చేయలేదు. అందరు ఇంకా రాలేదు, బయటికి రాలేదు. సహజంగా బయటికి రాకుండా ఏంటి అని అనుకున్నారు. తీరా చూస్తే ఆ రాత్రి అందరూ సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు కారణం తెలియదు. ఏమైంది, అప్పులు ఉన్నాయా లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా ఏం తెలియదు. మొత్తం ఫ్యామిలీ. నేను ఇలాగ అనుకుంటున్నాను, ఆ సమయంలో వారు ఏ స్ట్రగుల్ గుండా వెళ్ళినా, ఏ డిప్రెషన్ గుండా వెళ్ళినా వారికి చెప్పేవారు ఆ టైంకి ఎవరు లేరు. కానీ నీకు నాకు ఇచ్చినటువంటి దేవుని మహాకృప ఏంటో తెలుసా, అటువంటి పరిస్థితులు ఎన్నో నువ్వు గతంలో చూసినా ఈ ఆదరణకర్త అయినటువంటి దేవుడు నిన్ను ఆదరించి, నీ ఆత్మకు ఆయన కంచి వేసి, నీ తలంపులకు కావలి ఉండి, నీకు క్షేమాన్నిచ్చి, నీ పరిస్థితులలో నేనున్నానని చెప్పి ఆయనకు తోడుగా ఉన్నాడు గనక, నాకు తోడుగా ఉన్నాడు గనక, మనకు తోడుగా ఉన్నాడు గనక ఈ దినాన మనం ఇంకా ఆయన మాట వినగలిగినటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, అక్కడ 18వ వచనం ఉంది కదా, మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి అన్నాడు చూడదు. అక్కడ శిష్యులతో చెప్తున్న మాటే ఇది. ఈ వచనం శిష్యులతో పలుకుతున్న మాటే, ఈరోజు మనతో పలుకుతున్న మాట. నిన్ను ఎన్నడూ కూడా ఆయన అనాథగా విడవడు. మరి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఈరోజు ప్రభు కోరుకుంటుంది, నీకు దేవునికి వ్యక్తిగత అనుబంధం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వ్యక్తిగత అనుబంధాన్ని ఎలా చేయగలం చెప్పండి, ఏ విధంగా పొందుకోగలం అని ఆలోచన చేసినప్పుడు, వాక్యాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో ప్రారంభంలోనే ఆయన చెప్పాడు. ఆయన ప్రార్థనల గురించి చెబుతూ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో ఇలా రాశాడు చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరముల్లోనూ వీధిల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. చాలా ఒక్క నిమిషం. ఇక్కడ వాక్యాన్ని చూసినప్పుడు ప్రార్థన చేసే వారిలో ఒక కేటగిరీ ఉంది. వీళ్ళు ప్రార్థన ఎవరికి కోసం చేస్తున్నారు అంటే, మనుషులకు కనబడవల్లని. విచిత్రం చెప్పనా, అంటే మన సంఘంలోని కాదు కానీ సహజంగా జరిగే విషయం చెప్తున్నాను. కొంతమంది ప్రార్థన ఇంట్లో కనపడదు, ఇంట్లో వినపడదు. కానీ ఎక్కడ వినబడుతుంది? వీధుల్లో వినబడుతూ ఉంటుంది, సమూహాల్లో వినబడుతూ ఉంటుంది. అప్పుడు భలే చేస్తారండి. అంటే అందరు, నేను పలానా చేసేవాళ్ళు నేను కించపరచట్లేదు కానీ క్రిటిసైజ్ చేయటం, వ్యక్తిగతంగా ఎవరికి ఉన్నటువంటి వారి ఒపీనియను మనం పరిశీలన చేసుకోవాలి. మనం చేసే ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు కనబడాలి, దేవుడు దాన్ని గుర్తించాలి, దేవుడు దాన్ని గమనించాలి. ఇంకా చెప్పాలంటే దేవుని కొరకే నువ్వు ఏదైనా చేస్తావు.
ఆఖరికి ప్రార్థన అయినా సరే, పరిచర్య అయినా సరే, మనం చేస్తున్నది దేవుని కొరకు అని అన్నప్పుడు పరిచారకులు కానీ, పరిచర్య చేసేవారు కానీ, స్టాండ్లో నిలబడేవారే కానీ, ఇవన్నీ అరేంజ్ చేసేవారే కానీ, లేకపోతే ఇక్కడ బోధిస్తున్న వారే కానీ, ఎవరమైనా సరే దేవుని కొరకు అనుకున్నప్పుడు ఏదైనా చేయగలం. దేవుని కొరకు కాకుండా, దేవుని కొరకు రోషం లేకుండా, కేవలం మనుషుల యొక్క మెప్పు కొరకైతే ఆ పని ఎప్పుడు కొనసాగదు. ఆ పనిలో వారు ఎప్పుడు నిలవలేరు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ పనికి అక్కడే కదా వాక్యం ఏమని రాయబడి ఉంది, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుచు. దేవుడు వేషధారణకు తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంచాడు. వేషధారి భక్తికి కూడా ప్రతిఫలం ఇచ్చాడు. వింటున్నారా? వినండి. గత దినాల్లో ఏమండోయ్ అనలో మన ప్రార్థనలు కానీ, మన సహవాసం కానీ, మన భక్తి కానీ ఒకవేళ మనుషుల కొరకైతే ప్రయోజనము ఎంత మాత్రమూ లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మరి ఏం చేయాలి? 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు, ఇందాక పై వచనంలో వారు అని ఉంది, కింద వచనంలో నీకు అని ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ పక్కన తట్టి చెప్పండి, నీకు ప్రతిఫలం ఇస్తాడని. దేవుడు నీకేమిస్తాడు? ఏమిస్తాడు? నీకా మీకా? నీకా మాకా? నీకు, నాకు. హీ వాంట్ పర్సనల్లీ, నిన్ను పర్సనల్గా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు అందుకే బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు వారు నడుస్తున్న దినాల్లో ఆయన మీద గొప్ప జనసమూహం పడిపోతూ ఉంది. చూసారు ఎక్కడైనా ఆయన వెళ్తున్నప్పుడు ఎలా జరుగుతుందో? కొన్ని ముందుకెళ్తే ఎక్కడైనా చూద్దామా? ఎన్నో వచ్చినమ్మా? 5వ అధ్యాయము, 5 కాదు, ఇంకా ముందుకెళ్తే ఆయన స్వస్థతలు చేస్తూ వెళ్తున్నప్పుడు రండి. ఎనిమిది 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆయన కొండ మీదకి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించారు. అంటే ఇది ఒక విషయం మాత్రం, ఇలాంటి చాలా ఉన్నాయి మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ మాట చదువుతున్నాం. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన్ని వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చాలండి. ఇక్కడ ఆయన యేసు ప్రభు వారిని వెంబడిస్తుంది ఒక్కడా జనసమూహమా? గొప్ప జనసమూహం. అక్కడ రాయబడింది బహుజన సమూహము. జన సమూహం కాదు, బహుజన సమూహము. స్వస్థత పొందింది ఒక్కడా జనసమూహమా? ఒక్కడే. ఎందుకని చెప్పండి. అక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఆయనను గొప్ప బహుజన సమూహం వెంబడిస్తున్న ఒక్కడు మాత్రం ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన అడిగిన విధానం కూడా అర్థమవుతుందా? నన్ను స్వస్థపరచు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తారండి? ఇస్తావా ఇయ్యవా, చేస్తావా చెయ్యి. కొంతమంది ఇంకా ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు. ఎక్స్ట్రీమిస్టులు అంటే ఏంటో తెలుసా? చెయ్యి ఇవో. ఏమండి, ఆమె ఎవరో ఒక ఆమె వైరల్ అవుతుంది మధ్య.
ఆమె ఈ మీరు నమ్ముతారు నమ్మరు, నేను నిన్న కూడా నా వైఫ్కి చెప్పాను, యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. నేను వాస్తవం చెప్తున్నాను, యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఆపేద్దాం అనుకున్న మూమెంట్లోనే ఏం జరుగుతుందంటే, చాలాసార్లు నేనేమో అందరికీ హైలైట్ అవ్వాలనో లేకపోతే వెళ్ళాలనో ఆ ఉద్దేశంతో పెట్టట్లేదు. నేను ఆపుదాం అనుకునే వారంలోనే ఎవరో ఒకరు వస్తారు. మొన్నొకరు బాపట్ల నుండి వచ్చారు. వచ్చి అన్న పోయిన వారం మీరు ఈ వాక్యం చెప్పారు, అంతకుముందు వారం ఈ వాక్యం చెప్పారంటే, ఏమ్మా నువ్వు ఫాలో అవుతున్నావా అంటే, అవునన్నా నేను వింటున్నాను అన్నారు. మళ్ళీ ఆగిపోయా. మళ్ళీ ఆపుదాం అనుకున్న ఇలాగ ఆపకుండా ఉంటున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ మధ్యకాలంలో దేవుని నామాన్ని అవమానపరిచేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని నామాన్ని అవమానపరచబడ్డానికి కారణమైన వారు ఎంతోమంది కనబడుతున్నారు. ఆమె ఎవరో చెప్తున్నారు, భర్తనంట పంపించిన తర్వాత ప్రభు వచ్చేస్తాడంట. ఏమండి, అలవాటు చేశాగా అంటుంది. ఆ మాట ఎంత ఘోరంగా ఉంది. ఆ మాట అంటే మనం మాట్లాడుతున్న విధానం అక్కడ గమనించినప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుందా, అవమానకరంగా ఉందా అని కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే ఆయన అంటున్నాడు, ఏమని అడుగుతున్నాడు చూడండి. అందుకు చూడండి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చెయ్యి అని అనలేదు. ఆయన సార్వభౌమ అధికారం మీదకు ఆయన ఆధారపడుతున్నాడు. నీకు ఇష్టమైతే 115వ కీర్తనలో ఉంది కదా ఒక మాట, ప్రభు తనకిచ్చ వచ్చినట్లుగా ఆయన సమస్తము చేయగ. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట అడిగిన, ఈ సంవత్సరంలో వరకు కూడా ఎంతవరకు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు? దేవుడు కోరుకుని అంతెందుకండి, అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తారు. అబ్బాయి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ అబ్బాయి పుట్టలేదు అనుకోండి, అమ్మాయే పుట్టింది అనుకోండి, ఎంత నిష్ఠూరపోతారు ఏమండి? ఫస్ట్ ఆ కబురే చెప్పినప్పుడు అవతల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఏమంటారు? అయ్యో అమ్మాయి పుట్టిందా? బాధాకరమైన విషయం ఒకటి చెప్పనా, ఆడవారు కూడా ఇదే మాట అంటారు. ఈ మాట అనేది మగవారు కాదు, ఆడవారు కూడా ఇదే మాట అంటారు. మరి ఆ తల్లో ఆ అక్కో ఆ చెల్లో పుట్టినప్పుడు కూడా ఇంక ఇదే మాట విన్నారుగా. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం గుర్తిస్తే ఇక్కడ అదికే కుష్ఠరోగి ఏమంటున్నాడు తెలుసా? నీకిష్టమైతే. వాడికి ఎంతో అవసరం. కుష్ఠరోగి అంటే ఆ దినాల్లో సమాజం వెలివేసేది, దూరంగా పెట్టేవారు, ఊరికి బయట ఉండేవారు. వాడు కనబడితే ఊరిలోకి వస్తే రాళ్లతో కొట్టేవారు, రాళ్లతో కొట్టి అప్పటికప్పుడు చంపేసేవారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు నీకు ఇష్టమైతే అన్న మాట ఉపయోగించగలడా? మరి ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే, దేవుడి యొక్క సార్వభౌమ అధికారం. గొప్ప జనసమూహం వెంబడించవచ్చునేమో కానీ దేవుడి యొక్క సార్వభౌమ అధికారం ఒక కుష్ఠరోగి అర్థం చేసుకున్నాడు కనుక అతడు ఏం పొందుకున్నాడు తెలుసా? స్వస్థత పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక ఆరాధనలో నూతన గీతం అనే పాట పాడుతూ సమర్పణతో దేవుని సేవించడం, ఏ స్థితిలో ఉన్నాను అన్న మాటను ఉపయోగిస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆరాధించగలిగిన వారమై, ప్రభు మీద ఆధారపడగలిగిన వారమై, వ్యక్తిగత అనుబంధాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు వ్యక్తిగతంగా దేవునికి దూరంగా ఉన్నావేమో, అందరిలో ఉన్నా, మంచి ప్రార్థనా కుటుంబంలో ఉన్నా, ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నా, లేకపోతే ప్రార్థించే భర్త ఉన్నా, ప్రార్థించే భార్య ఉన్నా, లేకపోతే ప్రార్థించే సేవకులున్నా, అది సరిపోదు. నీ ఆత్మీయ జీవితం వృద్ధిలోకి రావాలి అంటే, నీ భౌతికమైనటువంటి అవసరతల విషయంలో కూడా దేవుడు కార్యాలు జరిగించాలంటే ఖచ్చితంగా నీకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవునితో నీకు వ్యక్తిగత అనుబంధము కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే
వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. ఇప్పుడు ఈ మాటలోకి ఎందుకు వెళ్ళామంటే, జనసమూహం అంతా మరి ప్రభువుకు ఉన్నటువంటి సామర్థ్యం అందరినీ పోషించగలిగినప్పుడు అందరినీ స్వస్థపరచలేడా? శిష్యులు ఈ పైన ఉన్నటువంటి చూడండి, ఆ శిష్యులు వచ్చి ఏమంటున్నారు, ఆహారం విషయంకి వచ్చేసరికి, అమ్మో ఇంతమంది ఉన్నారు, పక్కన ఉన్నటువంటి ఊరికి పంపించేసేయండి, వారు అక్కడ భోజనం చేసి వస్తారు అని చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? వారికి ఆహారము పెట్టండి అని చెప్పాడు. ఆహారాన్ని సిద్ధపరిచాడు, 12 గంపలకు ఎత్తేలాగును చేశాడు. అంత కార్యమును చేయగలిగినటువంటి దేవుడు వచ్చిన వారు అందరిని బాగు చేయలేడా? స్వస్థపరచలేడా? కార్యాలు చేయలేడా? అద్భుతాలు చేయలేడా? మరి ఎందుకు చేయలేదు అంటే, ఆయన కోరుకుంది వ్యక్తిగతంగా ఆయన్ని ఎవరు అర్థం చేసుకుంటారో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియ సంగమా, ఒకవేళ నీకు పర్సనల్ రిలేషన్షిప్ లేదేమో ప్రభుతో, ప్రార్థించే విషయంలో, ప్రభు మీద ఆధారపడే విషయంలో, అడిగే విషయంలో, నడిచే విషయంలో, దేవునికి ఇవ్వవలసిన సమయం విషయంలో, ధనం విషయంలో నువ్వు ఒకవేళ ప్రభు దృష్టిలో పడలేనంతగా ఉన్నావేమో. ఎందుకంటే మీకు తెలుసు, భర్తమే అనేవాడు త్రోవ పక్కన ఉన్నాడు, గొప్ప జన సమూహం ప్రభుతో నడుస్తూ ఉంది. అంతమందిలో స్వరం వినడం ప్రభువుకి ఎలా సాధ్యమైందంటే, ఒకడు అరుస్తున్నాడు. ఏమని అరుస్తున్నాడు తెలుసా? భర్తమే, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించు అన్నాడు. నువ్వు ఎంతమందిలో ఉన్నా మారుమూల ప్రాంతంలో కూర్చున్నా ప్రభు నిన్ను వ్యక్తిగతంగా నిన్ను కోరుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, ఇందాక చదువుకున్నటువంటి మాట, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అక్కడ ఎవరున్నారు అంటే, నేనున్నాను, నీవున్నావు. ఒకవేళ ఇప్పటి వరకు నీకు దేవునితో వ్యక్తిగత అనుబంధం లేకపోతే, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నీవు ఒక కమిట్మెంట్తో, నేను ప్రభువుతో ఉండాలి, నా ప్రభువుకి నా హృదయం ఇవ్వాలని ఒక తీర్మానం నువ్వు తీసుకో. రెండవది, రండి వాక్యంలో చిందాక చదువుకున్నటువంటి మాట, దేవునితో వ్యక్తిగత రిలేషన్ మాత్రమే కాదు, ఆయన సమస్తము కూడా చేయగలడు. ఎవరు చేస్తారు చెప్పండి? అది ఎవరు చేయగలడు? నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరు చేయగలడు? నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు, అది ఎవరు చేయగలడు? దేవుడు మాత్రమే చేయగలడు. ఆమేన్. ఎవరు ఇంకా చేయలేదు. ఎవరి వల్ల ఇది సాధ్యము కాదు. నేను ఆ మధ్యకాలంలో కొద్దిగా నాకు ఈ బ్యాంక్ లోన్స్ తీసుకునే విషయంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే, సంవత్సరం తిరిగా లోన్ కోసం, కానీ ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేదు. అన్నీ పంపించిన దగ్గరికి వెళ్ళాను, అన్నీ మొత్తం పర్ఫెక్ట్గా చేసాం, అంతా చేసినా అవ్వలేదు. కానీ ఒక వెళుతుండేది, ప్రార్థనలప్పుడు వెళ్ళాల్సి వస్తుందని, సమయం అంతా తిరగడానికి పోతుందని, దేవునికి ఇవ్వాల్సిన సమయం లాస్ అయిపోతున్నానని తెగ ఫీల్ అయిపోయేవాడిని. అలా ఫీల్ అవుతున్నటువంటి తరుణంలో ఇక అవ్వదు అని క్షుణ్ణంగా చెప్పేశారు. ఎవరైతే ఇస్తానని చెప్పినటువంటి మేనేజరు, ఆయన హెడ్ మేనేజర్ అయ్యాడు. లోన్ శాంక్షన్ చేసే దగ్గర ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన్ని చూసి నేను ఏమనుకున్నానంటే, మామూలుగా మేనేజర్గా ఉన్నప్పుడే ఇస్తానన్నాడు ఆయన, ఇప్పుడు లోన్ శాంక్షన్ చేసే హెడ్ మేనేజర్ అయ్యాడు, ఖచ్చితంగా ఇస్తాడు ఆయన అని అనుకున్నాను. అని అనుకున్నప్పుడు నా విశ్వాసం మనిషి మీద పెట్టినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆయన ఒకే మాట అన్నాడు, సారీ సార్, ఏమనుకోవద్దు, నేను ఇవ్వలేను, నాకు ఇవ్వాలనే ఉంది కానీ ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేనంటే, మీ ఇల్లు ఏదైతే ఉందో, మీరు దేనికైతే లోన్ కోసం వచ్చారో, అది కృష్ణానదికి ఖచ్చితంగా 60 అడుగుల దూరంలో ఉంది. మా బ్యాంకు రూల్స్ ఉంటాయి, మా బ్యాంక్ రూల్స్కి 100 అడుగుల దూరంలో ఉండాలి. కానీ మీది 60 అడుగుల దూరంలోనే ఉంది కనుక, సారీ ఏమనుకోవద్దండి, నేను ఇద్దామని అనుకున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. ఒక మనిషి మీద ఆధారపడినప్పుడు ప్రార్థన చేసాం, మందిరానికి ఆ వెనక ఇవన్నీ పెంచాలనుకున్నాం, ధనం అవసరం ఉంది, ప్రార్థన చేసాం. ఒకరోజు అనుకోకుండా, ఇక్కడే ఉన్నారు ఎబినేజర్ గారు, ఆయన ఖలీల్ అని ఒక ఆయన ఎవరో ఆయన పరిచయం అవుతే ఆయన దగ్గరికి వెళ్తే
ఆయన డైరెక్ట్ మేనేజర్ని తీసుకొచ్చారు. ముందు మేనేజర్నేమో మేము కూర్చోబెట్టి డ్రింక్స్ ఇచ్చి చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. రెండోసారి వచ్చిన ఆయన అసలు మేనేజర్ అన్న సంగతి కూడా తెలియదు నాకు. ఏదో బ్యాంకు నుండి వచ్చారనుకున్నాను, స్టాఫ్ అనుకున్నాను. వచ్చారు, వస్తే ఇక చూపించిన తర్వాత ఇది ఎవరిది అన్నారు. ఇది మీదేనా ఇల్లు అన్నారు. మాది కాదండి, నా పేరు మీద ఏమి లేదు, మా అత్తయ్య గారిది అని చెప్పాను నేను. అత్తయ్య గారిది అంటే మరి మీ పేరు మీద ఏముందంటే నా పేరు మీద ఏమి లేదండి నేను. ఇలాగ చెప్తే ఎవరిస్తారయ్యా లోను అన్నారు. ఇలా చెప్తే ఎవరిస్తారయ్యా లోను అంటే వాస్తవమే చెప్తున్నానండి, లోన్ మరి అవసరం ఉంది కానీ నా పేరు మీద ఏం లేదు అని చెప్తే ఆయన అన్నాడు ఇలాగైతే ఎవరెవరు లోను అని. ఆయన వెళ్ళిపోయాక ఈ ఖలీల్ ఎవరైతే ఆయన తీసుకొచ్చిన ఆయన అన్నాడు ఏమండి అలా చెప్తారండి ఎవరన్నా, ఏదో 2-3 చెప్పాలి కదా అని అన్నాడు. నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఖచ్చితంగా లోను రాదు అని. ప్రార్థనే చేసాం. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు కాదు, అది ఇప్పుడు జరిగిపోయిన సంగతి. ఇప్పుడు ఆ ఇల్లు కూడా అమ్మేసాం అనుకోండి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నేను అడిగిన అమౌంట్ ఎగ్జాక్ట్గా ఎంతైతే అవసరం ఉందో అంత వారు శాంక్షన్ చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా శాంక్షన్ అయిందో ఒక అద్భుతం చెప్పనా. 60 అడుగులు దూరంలో ఇల్లు ఉండాలని అన్నారు, 100 అడుగుల దూరంలో ఉన్నారన్నారో, మీరు ఈ కట్టినటువంటి గోడ ఏదైతే ఉందో రిటైనింగ్ వాల్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో తెలుసా? ఎగ్జాక్ట్గా మా ఇంటి దగ్గర నుండే స్టార్ట్ చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ ఈ విడత వేశారు, తర్వాత ఆ విడతకి వెళ్ళింది. ఎవరైనా అటు నుండి వస్తారు, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇటు నుండి వెళ్ళారు. ఖచ్చితంగా లోన్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారంటే ఏదో నాకు లోన్ వచ్చింది మీరు ఇలా చేయండి అని చెప్పడానికి కాదు. ఈ రోజు నుండి అందరూ లోన్ ఇవ్వు ప్రభా అని చెప్పడానికి కాదు. దేవుని మీద ఆధారపడు అని చెప్పడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పుడు చూడండి, 4వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఏంటి ఆయన బలపరచడం అంటే ఏంటి? ఎప్పుడు చేస్తాడు ఆయన చేయగలడు అంటున్నాడు. ఎప్పుడు చేస్తాడు ఆయన? ఎప్పుడు చేస్తాడో చూపిస్తాను రండి. వాక్యంలోంచి చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ పక్కన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. దేవుడు ఎప్పుడు చేస్తాడు? తగిన కాలంలో. ఎప్పుడు చెప్పండి? నేను కోరిన కాలంలో కాదా? నేను అడిగినప్పుడల్లా కాదా? కాదు. ఆయన ముందు ఇది చేయడానికి ముందు కొన్ని మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ? వారిలో ఒంటరైన వాడు 1000 మందగును. ఏమండి, ఒకవేళ నువ్వు ఒంటరి వ్యక్తివే అవ్వచ్చు, నీ పరిస్థితిని బట్టి ఒంటరితనమే చూడవచ్చు. నువ్వు ప్రభు మీద ఆధారపడి ప్రభు యొక్క గొప్పతనాన్ని నీకు అర్థమయ్యి ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకొని ప్రభు మీద కనుక నువ్వు డిపెండ్ అవ్వగలిగితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నీ ఒంటరితనం నుండి ఆయన అధికమైనటువంటి కృపనిచ్చి బలవంతుడిగా నిన్ను చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ప్రభు చేసే కార్యాలు ఎప్పుడో తెలుసా? నీవు ఎగ్జాక్ట్గా ప్రభు మీద ఎప్పుడు ఆధారపడతావు అప్పుడే చేస్తాడు. ఆమేన్. మనం ఏంటంటే ఎంత ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్నా చాలాసార్లు సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. తమలో చాలాసార్లు ఏం చేస్తామంటే సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. ఆధారపడుతున్నాం అని చెప్పుకుంటున్నా, చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ప్రయత్నాలు చేయొద్దని నేను చెప్పట్లేదు, చేయాలి, కానీ ప్రభువుకు స్థానం ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి అస్సలు స్థానం ఇవ్వరు, ప్రభు పాదాలు పట్టుకోరు, ప్రభువుని అడగరు, ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, ప్రభు సన్నిధిలో ఉండరు, ప్రభువుకు దూరంగా ఉంటారు, ప్రభు కార్యాలు చూస్తారు. గత రాత్రి మేము మా మూమెంట్ ఇంకా అవుతానే ఉంది, అవ్వలేదు కదా, ఇంకా చాలామంది గృహాలకు వెళ్తానే ఉన్నాం. ఎందుకంటే ఈసారి చాలా లేటుగా మొదలుపెట్టాం. మా సంభాషణలో కొంతమంది ఇలా అనుకుంటున్నారు, మేము పలానా దేశానికి వెళ్ళాలి అని. ఇంకొకరు అంటున్నారు పలానా దేశానికి వెళ్ళాలని. ఆ అనుకునేటటువంటి సంభాషణలో
ఆ వ్యక్తులే ఒకప్పుడు నాకు ఎక్కడికి ఏ దేశం వెళ్ళడం ఇష్టం లేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మనసులో వెళ్ళాలని ఉంది, కానీ మళ్ళీ మనీ ఉంటే వెళ్తాం అని అనుకుంటున్నారు. నేను అప్పుడు ఒకే మాట అన్నా, వెళ్ళడం వెళ్ళకపోవడం ఎవరి చిత్తమై ఉండాలి తెలుసా? దేవుని చిత్తమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందు దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. నువ్వు వెళ్ళే ప్రదేశం మంచిదా కాదా, అది నీకు మేలా కాదా, నువ్వు ఉండబోతున్న స్థలము ప్రభువుకు మహిమార్థమైందా కాదా, దేవుడు కోరుకున్న స్థలమా కాదా. కొన్నిసార్లు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు శ్రమలు చూడాల్సి వస్తుంది. ఇది నా మాట కాదు, అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను చూపించిన దేశమునకు వెళ్ళమన్నాడు. అబ్రహాము వెళ్ళకూడని స్థలం ఒకటి వెళ్ళాడు. ఎక్కడికో తెలుసా? ఐగుప్తుకి. అప్పుడు ఏం జరిగింది? ఐగుప్తులోకి ఈయన వెళ్ళడం ద్వారా ఐగుప్తులో ఉన్న వారికి నష్టం కలిగింది. తర్వాత ఐగుప్తులోని తెచ్చుకున్న దాన్ని బట్టి కూడా ఏమొచ్చిందంటే నష్టం కలిగింది. ఈరోజు వినండి వినండి వినండి, మొదట మనం వెతకాల్సింది దేవుని చిత్తాన్ని. దేవుని చిత్తాన్ని. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది డిగ్రీ అయిపోయింది, ఖాళీగా ఉన్నాను, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. 1000 రూపాయలు జాబ్ వచ్చినా చాలనుకొని ఒక 1000 రూపాయల జాబ్కి చేరాను. అప్పట్లో 1000 రూపాయల జాబ్కి వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే, నువ్వు రోజు పూజలు చేయాల్సిందే, కొబ్బరికాయ కొట్టాల్సిందే అన్నారు. నేను కొట్టను అన్నాను. ఇక్కడ నుండి ఆటో నగర్కి పంపించేవారు కేవలం కొబ్బరికాయ కొట్టడానికి, పూజ చేయడానికి. నా మీద కంప్లైంట్లు వెళ్ళాయి. ఒకరోజు పిలిచారు, ఏమన్నారంటే, నీకు పనే దైవం కానీ దేవుడు కాదు అని చెప్తే నేను ఉద్యోగం మానేస్తున్నది. సరే, అది అయిపోయింది. ఖాళీగా ఉన్నాను, ఉద్యోగం లేదు, ఆటో నగర్ వర్క్కి వెళ్ళాను. అలాంటి టైంలో ఒక ఆయన ఇలా కువైట్లో పంపిస్తాడంటే అతనికి డబ్బులు ఇచ్చాం, ఓ 10,000 చేస్తాడు కదా అని. 6 నెలలు అయిపోయింది, ఏం చూపించట్లేదు. చూపించకపోతే ఒకసారి వెళ్ళి గట్టిగా అడిగితే, కెన్యాకు ఉంది వెళ్తావా అని అడిగారు. కెన్యాకు ఉంది వెళ్తావా అంటే ఏదైనా ఫారిన్ కంట్రీ కదా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఏదైనా చేసేయాలని ఒక ఆలోచన విధానంలో ఉన్నాను. వెళ్తాను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చూపించాడంటే, వెళ్ళొద్దు అని చూపించాడు. వెళ్ళొద్దు అని చూపించాడు. ఎలాగ వెళ్ళొద్దు అని చూపించాడు? ప్రార్థన చేస్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ చూపించాడు. ఎప్పుడైతే అది నాకేమో జాబ్ కనబడుతుంది, అక్కడ వెళ్ళాలని ఉంది, అక్కడ మనసేమో నేను ఖాళీగా ఉన్నాను. ఎందుకంటే మీ అందరూ తెలుసు, నాన్నగారు కష్టజీవి, ఆయన ఎప్పుడు కష్టపడతాను ఉంటాడు. పౌలు గారు, ఆయన ఇంటిలో ఒక్కరోజు కూడా జ్వరం ఉందని చెప్పి ఆగేవాడు కాదు. ఆయన ముందు నాకు బాగా నామోషిగా అనిపించేది. ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటుంటే నామోషిగా అనిపించేది, తలెత్తుకునేవాడిని కాదు. సరే, ఏదైనా చేసేద్దాం అనుకుంటున్నా. అలాంటి టైంలో నా మనసేమో వెళ్ళిపోదామని, అక్కడికి వెళ్ళిపోదామని. కానీ దేవుడు ఏం చూపిస్తున్నాడంటే రెడ్ సిగ్నల్ చూపించాడు. జరిగిందేంటో తెలుసా? ప్రభువుకే ప్రాధాన్యత ఇచ్చాం, ఆగిపోయాను. కానీ నేను వెళ్ళిన టైంలో, అంటే నేను వెళ్ళాల్సిన టైంలో కొంతమంది పంపించబడ్డారు, వాళ్ళు చంపబడ్డారు. ఆ రోజుల్లో న్యూస్లో కూడా వచ్చింది. నేను ఇప్పుడు సంగతి చెప్పట్లేదు, దాదాపుగా 2000 ఇయర్ ఆ టైంలో సంగతి చెప్తున్నాను. అప్పుడు కారణం ఏంటంటే, మాకే ఇక్కడ సరైనటువంటి పనులు లేకపోతే మీరు వస్తారని చెప్పేసి వాళ్ళలో కొంతమందిని చంపడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు నా మేలు కోరి ఆపాడా, లేకపోతే నా నష్టం కోరి ఆపాడా? అవునా? దేవుని చిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని అడుగుతున్నవన్నీ ఇవ్వట్లేదని బాధపడతావు తప్పించి, దేవుని చిత్తమా ఇది కాదా అని ఆలోచన నువ్వు చేస్తావా? ఎందుకు అంటే, ఇక్కడ వాక్యాన్ని చూసినప్పుడు చూడండి, 22వ వచనంలో, యెహోవానగు నేను తగిన కార్యమున ఈ కార్యమును త్వరపెట్టు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎప్పుడు చేస్తాడంట? ఏం భయపడకండి, దేవుడు ఎప్పుడు చేస్తాడు? తగిన కాలం. వెయిట్ చేసి చూడండి. ఈ సంవత్సరం ఒకవేళ ఇలాంటి విషయాన్ని బట్టి ఒక నిరుత్సాహంగా ఉంటే నాకు తెలియదు, కానీ ప్రభు నీతో చెప్తున్నట్టు మాట ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, కానీ తగిన కాలంలో చేస్తాడు.
దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, కానీ నువ్వు డిపెండ్ అయినప్పుడు చేస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు చేస్తాడు, కానీ నువ్వు ఆధారపడడం నీకు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మనం చదువుకోండి. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవుడు వాని నడతను ఏం చేస్తాడంట? స్థిరం. ఈ పక్కన వాళ్ళు చెప్పండి, నీ నడతను స్థిరపరుస్తాడని చెప్పండి. ఏమండి, నీ హృదయంలో ఉన్నది ఇప్పుడు నువ్వు చెప్పిన వ్యక్తికి తెలుసా? తెలీదు. తెలుసా? తెలియదు. ఒకడు హృదయంలో యోచించుకుంటాడంట, కానీ దాన్ని ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఈ సంవత్సరం ముగింపులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలనని పౌలు గారి మాటని ఒక బేస్గా మనం తీసుకున్నప్పుడు, వ్యక్తిగత అనుబంధాలు కలిగిన వారు దేవుడు మాత్రమే చేస్తాడని నమ్మిన వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయాలోచనలు ప్రభువుకి తెలుసుకున్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మత్తయి సువార్తలో కూడా ఉంది ఆయన ఆలోచన. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనాన్ని కనుక మనం చదివితే, మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. చెప్పండి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును. దేవుని స్తోత్రం చెప్దామా? చాలామందికి పరలోక ప్రార్థన కంఠస్థం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పరా అని అంటే వెంటనే కంఠస్థంగా చెప్పగలిగిన వారు ఉంటారు. పరలోక ప్రార్థన చాలామంది ప్రతి ప్రార్థనకి కూడా చివరిలో పరలోక ప్రార్థన కూడా చేసేవారు ఉంటారు. బాగుంది, చాలా మంచి విషయం. పరలోక ప్రార్థన చేయడం కాదు ప్రభు కోరుకుంది. మళ్ళీ మనం కేవలం దాన్ని ఒక పాటలాగా, ఒక వచనంలాగా, ఒక ప్రార్థనలాగా, అలవాటులాగా చేస్తే మళ్ళీ పైన ఒక సెక్షన్ ఉంది చూసారా? ఎవరా సెక్షన్ అంటే వేషధారులు. వేషధారులు ఏం చేస్తారంటే అది ఒక అలవాటు చేసుకుంటారు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే వేషధారణ కాదు, మాటల వల్లిక కాదు. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ఆయన చిత్తానికి నీవు లోబడ్డావు. ఆయన చిత్తం ఎక్కడ నెరవేర్చబడుతుందంట? పరలోకమందును భూమి యందును ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి మీద నువ్వు ఉన్నావు అంటే ఆయన చిత్తం. ఈ మాట ఈరోజు కూడా వింటున్నావంటే ఆయన చిత్తం. ఆయన దగ్గర ఉండాలన్నది కూడా ఆయన చిత్తం. ఆయన దగ్గర నువ్వు ఉండాలి అంటే ప్రభువుకు నువ్వు లోబడాలనేది కూడా ఆయన చిత్తం. ఒక మాట అడగనా? నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నా. దేవుని చిత్తం నాకు తెలియదు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే అనగలిగిన వారు ఎవరు ఉన్నారా? ఈ సంవత్సరం దేవుని చిత్తంలో ఎంత ఉన్నావు నువ్వు? ఎలా గడిపావు నువ్వు? ఎంత సమయం దేవుడు నీకు ఇచ్చాడు? దేవుడు ఈరోజు కూడా నిన్ను ప్రేమిస్తూ ఆయన చిత్తాన్ని ముందు తెలియజేస్తున్నాడు. ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి, ముందు ఆయన నీతిని వెతకండి, మొదట ఆయనకు స్థానం ఇవ్వండి, ఆయన చిత్తం మీద ఆధారపడండి. వారికి ఏ సంవత్సరమైనా మేలైనదే. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి జీవితాలు ఏ సంవత్సరమైనా ఆశీర్వాదకరమైంది ఎవరైనా చిత్తానికి విధేయులవుతారో. నేను రెండు విషయాలు, చాలా విషయాలు ఉన్నప్పటికీ రెండు విషయాలతో నేను ముగిస్తున్నాను. మన జీవితంలో కార్యం జరగాలంటే ఇద్దరి వల్లనే సాధ్యమవుద్ది. చెప్పండి, ఎవరి వల్ల? ఒకటి ముందు నీవు, 2 దేవుడు. నీవు దేవునితో రిలేషన్ ఏర్పరచుకుంటే దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. తగిన కాలం ఆయన చేసేంత వరకు నువ్వు ఆధారపడగలిగితే దేవుడు చేయడం మొదలు పెడతాడు. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు చేయడం మొదలు పెడతాడు.
ఆయన చిత్తం ఇక్కడి వరకే కాదు, పరలోకానికి వరకు కూడా నేను చేర్చేది ఆయన చిత్తం. ఎఫెసీ పత్రికలో ఉంది కదా, ఈ మాటతో ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అనుందా? అనుగ్రహిస్తాడనుందా? ఆల్రెడీ ఇచ్చేస్తాడు ఆయన. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తనకు కృపామహిమకు కీర్తి కలుగునట్లు. చెప్పండి ఈ మాట, అందరు చెప్పండి. తన చిత్త ప్రకారమైన, అందరు చెప్పండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల ముందుగా ఆయన తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పండి. ఈరోజు కర్మేల్లో మీరు ఈరోజు వచ్చారు కాబట్టి ఏర్పరచుకున్నాడా? భూమికి పునాది వేయక మునిపే నీవు ఆయన కొరకు ఏర్పరచబడిన వ్యక్తివి. ఆమేన్. నీవు ఎలాగ అనుకుంటావు నాకెవరు లేరని? నువ్వు ఎలాగ అనుకోగలవు నాకేమి కాదని, నేనేమి చేయలేదని? నీ కొరకు అంట ఆయన ఎప్పుడో ప్రణాళిక వేశాడు. ఈ మాటే నన్ను పట్టుకుంది, నా జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చింది. ఏంటో తెలుసా? నేను ఆయన చిత్తంలో ఉన్నాను. ఆమేన్. నేను ఆయన చిత్త ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చాను. ఈ చిత్త ప్రకారంగా ఆయన కోసం నిర్ణయించబడ్డాను. నన్ను యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నాకు దేవునికి ఏం చేశాడంటే ఒక బంధాన్ని ఏర్పరిచాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఆయన కుమారులుగా స్వీకరించబడ్డామంటే కారణం ప్రభు యొక్క రక్తం, ప్రభు యొక్క శరీరం ఆ సిలువలో మన కొరకు అప్పగించుకోవడం ద్వారా. ఈరోజు ఇప్పటికీ ఈ రహస్యం తెలియని వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నావా? తెలుసు, కానీ నీ హృదయాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. దేవుని దగ్గరకు నువ్వు రాలేకపోతున్నావు. దేవుని చిత్తం నీవు ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి మేలును పొందుకోవడానికి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకు వారు దేవుడు నీ ముందుంచిన మాట అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉన్న, ఆరోగ్య విషయంలో బలహీనపడిన, పరిచర్య విషయంలో, సువార్త విషయంలో గాయపరచబడుతూ ఉన్న, ఎన్నో అవాంతరాలు, ప్రతికూలతలు వచ్చిన ఆయన అన్నాడు కదా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని. పౌలు ఆధారపడింది దేవుని మీద మాత్రమే. పౌలు నిలిచింది ప్రభుతో మాత్రమే. పౌలును బలపరిచింది దేవుడు మాత్రమే. ప్రియ సంగమా, అందరము బలహీనలమే. అనేకమైన వ్యక్తిగత కారణాలు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనతలో ఉండగా, ఈ సంవత్సరపు ముగింపులోకి వచ్చిన నీవు ఎన్నో బలహీనతల గుండానే వచ్చావన్న సంగతి మీకు తెలుసు. కానీ ప్రభువు చెప్తున్న మాట, నిన్ను బలపరచువాడు ఆయన, నిన్ను నిలబెట్టువాడు ఆయన, నీ ఒంటరితనాన్ని నుండి విడిపించువాడు ఆయన,
నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయన. కానీ ఎప్పుడు అంటే నువ్వు దేవునికి దగ్గరైనప్పుడు. సనుగుడు జీవితాల నుండి, కృంగిపోయిన స్థితి నుండి, బలహీనపడిన స్థితి నుండి, దూరమైన స్థితి నుండి, నీ ఆవేదన నుండి, నీ ఆక్రోధల నుండి, నీ రహస్య జీవితం నుండి, ఏ విషయాన్ని బట్టి దేవునికి దూరంగా ఉన్నావో, అభ్యంతరాల్లో బ్రతుకుతూ ఉన్నావో, వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి ప్రభువుకు నువ్వు నీ హృదయం ఇవ్వగలిగితే, ప్రభువుకు నువ్వు సమీపంగా రాగలిగితే, వేషధారణ జీవితం నుండి భక్తి జీవితంలోకి నువ్వు రాగలిగితే, ప్రభువును మెచ్చే, ప్రభువు కోరుకున్నట్టుగా నువ్వు బ్రతకగలిగితే, ఎందరో భక్తుల జీవితాల్లో ఆయన బలపరిచిన దేవుడుగా ఈ దినము కూడా నీతో మాట్లాడాడు, ఆయన బలపరచగలడు. సమస్తము అన్న మాటను ఆలోచన చేసినప్పుడు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఏదైనా చేయగలవు, కానీ అది ప్రభు ద్వారా మాత్రమే. సొంత ఆలోచనలో ప్రయాణం చేయొద్దు. అలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పతనమైన వారు ఎంతోమంది ఉన్నారు. ఇది దేవుని చిత్తమా కాదా, నా దేవుడు నా జీవితంలో ఇదే కోరుకుంటున్నాడా లేదా, ప్రభు చిత్తంలో, ప్రభు డైరెక్షన్లో నేను వెళ్తున్నానా లేదా, ఒక ప్రశ్న నీకు ఉండాలి. గడిచిన జీవితం నేను ప్రభు చిత్తంలోనే బ్రతికనా లేదా, ప్రభుకి అయిష్టమైనటువంటిది నా జీవితంలో ఉందా? ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సిన సమయం. ప్రభువుకు మరుగైంది లేదు, ప్రభువుకు తెలియకుండా ఉన్నది ఏదీ లేదు. అయినప్పటికీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా తన కుమారులుగా స్వీకరించడానికి నిన్ను ఎన్నిక చేసిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, ఈ దినము కూడా ఆ ఏర్పాట్లో, ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో నువ్వు ఉండాలని ఈ మాటని ముందుంచాడు. నువ్వు సమస్తము చేయగలవు, కానీ నిన్ను బలపరచు వాని ద్వారానే ఇది సాధ్యం. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మమ్మల్ని వ్యక్తిగతంగా ఎరిగిన దేవుడు, మా ప్రతి బలహీనతలు, మా స్థితిగతులు ఎరిగిన దేవుడు, నువ్వు ఎంత మాత్రం మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఏమాత్రము నాయనా, ఏ మంచి లేని మమ్మలను ప్రేమించి ఈ దినం వరకు కూడా సజీవులుగా ఉంచి ఉన్నతమైన మీ నామమును స్తుతించగలిగిన జనాంగంగా మమ్మల్ని నిలబెట్టారు. నాలో మాలో వ్యక్తిగత జీవితాలని పరిశుద్ధపరచండి. మీకు ఇష్టమైన భక్తి మేము చేయగలిగినట్లుగా సహాయం చేయండి. వేషధారణ జీవితాలను మాలో నుండి తీసివేయండి. మీరు కోరుకున్నట్లుగా, మీ చిత్తానికి లోబడినట్లుగా, మీ సార్వభౌమ అధికారానికి ఒప్పుకున్నట్లుగా, మీరు చూపించే త్రోవలో నడవగలిగినట్లుగా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అంటే మీ ఆజ్ఞలను గైకొనగలిగినట్లుగా మా అందరి జీవితాల్లో మీ కృపను అనుగ్రహించండి. మీరు ఒంటరిగా విడిచిపెట్టనన్నారు, 1000 మందిగా చేస్తానన్నారు, 10,000గా చేస్తారు, దీవిస్తారు, తగిన కాల సమయంలో హెచ్చిస్తారు. మా విశ్వాసమును బట్టి మమ్మల్ని హెచ్చిస్తారు, స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు, నిలబెడతారు. అయ్యా, మాకున్న ప్రతి అవసరతను తీస్తారు. మా ఆశీర్వాదం మీ యొద్దనే ఉంది. మీ లోబడిన మనస్సు మాకు దయచేయండి. మీకు విధేయులముగా ఈ సంవత్సరం సాధించలేని దాన్ని ఒక తీర్మానంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టగలిగినట్లుగా మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను మీరు అన్ని విషయాల్లో పరిశుద్ధపరిచి దీవించి నడిపించమని
సేవకురాలు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సేవా పరిచయలో బలంగా నిలబెట్టుకోమని, నిఖిల్ను నాయన వెంకటేశ్వరరావు గారిని కూడా స్వస్థపరచండి, క్షేమంగా నడిపించి నూతన సంవత్సరంలోకి నూతన కృపతో సంఘమంతటిని నడిపించి మహిమ ఘనత ప్రభావం మీ ఘననామానికి పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్.